వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ 20 నెలల కాలంలో ప్రతిరోజు ఎవరి మీద దాడి చేయాలా, ఎలా కొట్టాలా, ఏం చేయాలా, మన పవర్ ఇది, 164 సీట్లు వచ్చి మనకి జనాలకి ఏదైనా చేద్దామనే ఆలోచన కంటే కూడా ఎలా కొట్టాలా, ఎలా తిట్టాలా, మనం అవతలని ఎలా రెచ్చగొట్టాలి, ఇదే ధోరణితో ఉన్నారు తప్పితే ఏదైనా ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకుందామనే ఆలోచన అసలు చేయట్లా. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కాపు నాయకుల మీద ఈ దమనకాండ ఏందో అసలు అర్థం కాదు. రంగా గారిని ఆయన ప్రభుత్వంలోనే పట్టణ పెట్టుకున్నారు. స్వయంగా ఆయన ఉన్నారు అని చెప్పి హరిరామ జోగయ్య గారు, ఇక చాలామంది కాపు నేతలు ఆయన పేరు బయట ప్రస్తావించే సంగతి మనకు తెలిసిందే. ముద్రగడ్డ పద్మనాభం గారిని ఎంత ఇబ్బంది పెట్టారో, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంత తిట్టారో మనందరం ప్రపంచం మొత్తం చూసింది. ఆ తర్వాత పేర్నాని గారిని అధికారంలో రాగానే వాళ్ళ ఇంటిపైన దాడి చేస్తూ కారులన్నీ బద్దలు కొట్టేస్తూ అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం చేశారు. అంబటి రాంబాబు గారు ఆయన్ని వాస్తవానికి ఇదిగో ఏమి ఎట్లా తిట్టింది చూడండి, ఎంత దారుణంగా తిట్టింది చూడండి. ఆమె గ్రంథాలయ చైర్మన్, మిగిలిన వాళ్ళు కూడా పదవిలోనే ఉన్నోళ్ళు ఏముంది, దొంగ డాష్ 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 లం డాష్ మూ డాష్ 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 నా డాష్ డాష్ డాష్, పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద మాటలు. మాజీ మంత్రిని పట్టుకొని, ఒక కాపు నాయకుడిని పట్టుకొని ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించారంటే చూడండి. ఇంకా వాళ్ళకి పౌరుషం ఉండదా? అంబటి రాంబాబు గారు ఉప్పు కారం తినరా? ఉండదా? కాపులు పౌరుషం ఉండదా? వాళ్ళు తిరిగేది ఏంటంటే అనిపించుకుంటారా? తిరిగి ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన రియాక్ట్ అయితే వెంటనే ఆయన ఇంటి మీద దాడులు చేసి నానా హంగామా చేసి కొట్టి తిట్టి ఎంత లాభం చేశారంటే అక్కడ కనిపించినోని కొట్టడం. శివరాగరికి ఎంత నీచమైన క్రీడ ఆడుతున్నారంటే అసలు ఆ ఫ్లెక్సీ కట్టింది ఎందుకు? గొడవలు సృష్టించడానికి, టాపిక్ డైవర్షన్లో భాగం చేయడానికి. ఆ తర్వాత పోలీసు వారి ముందే రాడ్లు కర్రలు పట్టుకుంటే పోలీసు వారు ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఆ రాడ్లు పట్టుకోకుండా కర్రలు తీసి ఇసిరేసే ప్రయత్నం చేయకుండా అంబటి రాంబాబు గారి పైన దాడి చేసే ప్రయత్నానికి వీళ్ళు సపోర్ట్ చేయడం మాత్రం అసలు వింతగా ఉంది. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఇక అంబటి రాంబాబు గారి సతీమణి గారు రాత్రి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంబటి రాంబాబు గారిని అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. ఇల్లుని తగలబెట్టారు, అర్ధరాత్రి దాడులు చేశారు. దాదాపు 4 గంటల దగ్గర నుంచి రాత్రి 12 వరకు ఆయన అరెస్ట్ చేసి 11 వరకు దాడి మీద దాడి కొడతానే ఉన్నారు, తిడతానే ఉన్నారు. పక్కింట్లో దూరి అద్దాలు పగలు కొడుతున్నారు. ఆయన చంపేయాలని కసితో పనిచేశారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా నోరు జారారు. నీ అమ్మ మొగుడు సొమ్మ, మీ తాత మొగుడు సొమ్మ, గాలిలోనే వస్తాడు గాలిలోనే పోతాడు, నీ పుట్టుకే దరిద్రం, ఇంకో చెప్తే నీ పుట్టుకే అను, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఆ రోజు ఎక్కడ పోయింది మా పౌరుషం అనేది మాకు ఇప్పుడు బాధ కలుగుతా ఉంది. ఆ రోజు ఎందుకులే ఏమోలే బోసిడికే అంటే పట్టాభిని ఊరేగిచ్చి గోవాను ఆడికి పంపించారు. మీరు ఆ రోజు టూరుకు పంపించారు. పటాభి ముఖ్యమంత్రి హోదాలో జగన్ గారిని అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్, ఈరోజు నీతులు చెబుతున్న స్పీకరు ఎక్కిన కొత్తల్లోనే వాడు ఇంకా బతికే ఉన్నాడు, సావలేదు. జగన్ గారిని ఉద్దేశిస్తున్నా డాష్ 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 అని తిట్టడం, ఇట్లా మాటలు అసలు ఎట్లా మాట్లాడారంటే అట్లా మాట్లాడారు. నిజానికి ఇంత దారుణమైన పరిపాలన మీ రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిపాలన చూస్తుంటే ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఈ దాడులేంది, ఈ సంస్కృతి ఏంది, ఈ ప్రశాంతంగా ఉండే ఏరియాలు ఇంత దారుణమైంది. వాళ్ళ అంబటి రాంబాబు గారి కుమార్తె ఇంట్లో పోవడానికి పోలీసులు అనుమతి ఇట్లా ఇందాక నా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వచ్చాను, అలవెన్స్ ఇస్తే లోపలికి వెళ్ళి పేపర్స్ తీసుకుంటాను. అందుకే మీడియా అంతా అవసరం లేదు కదా.
రాదు మేడం అంటే నేను ఇష్యూస్ ఎప్పుడే వద్దురన్న కాదన్న మేము అడిగాము లోపలికి వెళ్ళి తీసుకుని వస్తామని చెప్పాము 2 నిమిషాలు పని దాన్ని హడావడి చేస్తారు వాళ్ళందరూ ఏం చేయట్లేదు గవర్నమెంట్ గారు ఏమన్నా ఎస్ఐ గారు ఒప్పుకోవట్లేదు పోలీస్ యంత్రాంగాన్ని అడిగామండి లోపలికి వెళ్ళవలసి ఇవ్వమని చెప్పేసి డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వాళ్ళు సహకరించట్లా. అది పై అధికారులు తెచ్చుకోవాలన్నారు, కనుక్కొని చెప్తా అన్నారు. ఒక 2 నిమిషాలు మీరు పోలీసులను అడగండి ఎందుకు పంపించట్లేదు. ఓకే మొత్తం మీద చూసుకుంటే దాడి చేసిందే కాక సొంత ఇంట్లో పోవడానికి పర్మిషన్లు కావడం ఏందో, సొంత ఇంట్లో పోయి ఏదైనా పని ఏదైనా అవసరానికి ఏమైనా ఉంటాయి కదా ఇంపార్టెంట్, ఆ ఏదైనా పని చేసి కూడా రావడానికి కూడా వాళ్ళు పోలీసు వారు అడ్డు పంపించలేదంటే మరి రాత్రి వీళ్ళని ఎందుకు పంపించారు? మరి నిన్న దాడులు చేద్దాం అన్న వాళ్ళని ఎందుకు పంపించారు పోలీసు వారు? హోమ్ మినిస్టర్ గారు ఎస్పీని కలవడానికి వెళ్తే గేట్లు వేసేస్తారు, డీజీపీకి ఫోన్ చేసేస్తారు, సిఎస్ గారికి ఫోన్ చేసేస్తారు. మరి పరిపాలన ఏమో అద్భుతంగా చేసేస్తున్నాం 5 అని చెప్పి మొత్తం వచ్చేస్తూ ఉంటారు. ఏంద్రా నాయన అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్, మహిళలపైన అత్యాచారాలు జరిగిన వాళ్ళు పట్టించుకోరు, గంజాయి కేసుల వాళ్ళు పట్టించుకోరు. ఏదనంటే మొత్తం కొట్టేస్తాం, తిట్టేస్తాం, దూకేస్తాం, తన్నేస్తాం, ఎగిరేస్తాం, గంతేస్తాం. ఇది ఉపయోగం ఏముంది? మీకు అధికారం ఇచ్చాక ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి గొప్ప అవకాశం ఏది? ఒక్కటైనా కానీ ఇదిగో మేము చేసామని చెప్పండి. అదేం ఉండదు. అదేమంటే డబ్బా కొట్టుకోవటాలు అని ఏమన్నా ఉందా? మళ్ళీ జక్కంపూడి ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు. అంబటికి సంఘీభావంగా గుంటూరు బయలుదేరిన శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైసీపీ యోజన నాయకులు జక్కంపూడి గణేష్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన జక్కంపూడి రాజా మీరు ఎందుకు వెళ్ళనివ్వరని నిలదీత రోజుల్లో ఎప్పుడు ఒకలాగా ఉండవని హెచ్చరించిన జక్కంపూడి రాజా. పోలీసులు జక్కంపూడి రాజాని అసలు పంపిట్లా, జక్కంపూడి రాజా గారిని కనీసం అస్సలు పంపించట్లా పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాపు నాయకుల్ని ఎంత లాభం ఇబ్బంది పెడుతున్నారు.